డాక్టర్ గోకుల్ రెడ్డి మందల ఉభయ తెలుగు రాష్ట్రాలలో మంచి కార్డియాలజిస్టుగా గుర్తింపు పొందారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండి, డిఎం కార్డియాలజీ చదివిన ఆయన హైదరాబాదులో గత 30 సంవత్సరాలు పైగా వైద్య వృత్తిలో ఉంటూ సీనియర్ కార్డియాలజిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో క్లిష్టమైన గుండె జబ్బులకు అవలీలగా చికిత్సలు అందించి ఎంతోమంది రోగులకు కొత్త జీవితాలను ప్రసాదించారు. వైద్య వృత్తిని ఆయన సామాజిక సేవగా భావించి వారానికి ఒకరోజు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని అపోలో హార్ట్ ఇన్స్టిట్యూట్లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ ఆయనను కలిసింది. ఈ సందర్భంగా పలు గుండె సంబంధిత సందేహాలకు ఆయన సమాధానం చెప్పారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్గా మీరు జంటనారాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అపోలో హాస్పిటల్కి మీ సర్వీస్ని ఇస్తూ ఎంతోమంది పేషెంట్లకి సర్వీస్ చేస్తున్నారు. చాలా మంచి పేరు ప్రదర్శనలతో ఉన్నారు. మరి అటువంటి కార్డియాలజీ గురించి, గుండె జబ్బులు రాకుండా నివారణ జాగ్రత్తలు ఇవన్నీ కూడా మా వీక్షకులకు చెబుతారా? తప్పకుండా అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఒబేసిటీ, షుగర్, బీపీ మరియు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అసలు వారికి రావడానికి కారణాలు ఏమిటి? ఈ మధ్యకాలంలో ఐటీ ఎంప్లాయీస్ నుంచి చాలా క్వెరీస్ వస్తున్నాయండి. చాలామందికి చిన్న వయసులో గుండె జబ్బు వస్తుందండి. అన్ఫార్చునేట్గా మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ డెస్క్ జాబ్లో ఉంటారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, కూర్చుంటారు, పని చేస్తారు, కదలరు, ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక మార్నింగ్ అన్ఫార్చునేట్గా పొద్దున్న 8కి వెళ్తే నైట్ 10కి ఇంటికి వస్తారు. వర్క్ చేసే కానీ ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు. వాళ్ళల్లో మటుకే మనం ఎక్కువగా చూస్తుంటాము. ఒకటి, వాళ్ళ వర్క్ చేయడం వల్ల వెయిట్ పెరుగుతుంటారు. వెయిట్ పెరిగిన వల్ల వాళ్ళకు షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ అవకాశం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే నైట్ షిఫ్ట్ చూస్తుంటాము. ఎవరైతే రాత్రులు పనిచేస్తుంటారో వాళ్ళకు కూడా బ్లడ్ ప్రెషర్ ఎర్లీగా వస్తుందండి. సో కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వర్క్ చేయకపోవడం, ఫిజికల్ ఇన్యాక్టివ్ ఉండడము, ఆర్ కొంతమంది స్మోక్ చేయడము. ఖాళీగా ఉన్నప్పుడు చాలా మందిలో ఏంటంటే స్మోక్ అలవాటు స్టార్ట్ అవుతుంది. గ్రూప్స్లో ఉన్న వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. అదర్వైజ్ సంబడి వర్కింగ్ ఐటీ యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండి. ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిన వారికి అప్పట్లో బైపాస్ సర్జరీలు ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు స్టంట్స్ వేస్తున్నారు. కారణం వివరించండి. హార్ట్ అటాక్ వచ్చాక ఇనీషియల్గా ఫస్ట్ ఎవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళందరూ కూడా స్టెంట్స్ చేస్తారండి. హిస్టారికల్గా స్టెంట్స్ అనేది ఈ మధ్యలో వచ్చినాయి. బైపాస్ లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే వరల్డ్ వైడ్గా 3 రక్తనాళ బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఇంకా కూడా సర్జరీ ప్రిఫర్ చేస్తున్నాము. 1 కానీ 2 రక్తనాళ బ్లాక్స్ ఉన్న వాళ్ళ మటుకే స్టెంట్ చేస్తాము. కొంతమందిలో 3 బ్లాక్స్ ఉన్నా కూడా సర్జికల్ హై రిస్క్ అంటాము, వాళ్ళ మటుకే స్టెంట్స్ చేస్తాము. అదర్వైజ్ స్టెంట్స్, బైపాస్ 2 కూడా కాంపిటేటివ్ కాదండి. ఏది బెటరో పేషెంట్గా చేయాల్సింది తప్ప సర్జన్స్ సర్జరీ చేయాలని కాదు, కార్డియాలజిస్ట్ స్టెంటే చేయాలని కాదు. పేషెంట్కి ఏది బెటరో అది చేయాల్సి ఉంటుందండి. అందరికీ ఖచ్చితంగా బైపాస్ సూట్ అవ్వదు, అందరికీ స్టెంట్ సూట్ అవ్వదు. పేషెంట్ పరంగా మనం ఇండివిజువల్గా ఆలోచిస్తామండి. గుండె జబ్బులు ఉన్నవారు వైన్ తాగడం మంచిదని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆల్కహాల్, హార్ట్ డిసీజ్ అని చాలా కామన్ టాపిక్ అండి. యూజువల్గా పబ్లిక్లో ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ వచ్చిన ప్రతి టైము హార్ట్ డిసీజ్ మీద కొంచెం డిస్కషన్ అవుతుంటుంది. కాకపోతే ఇది పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అండి. ఒక ఫ్రెంచ్ స్టడీలో వైన్ తాగే వాళ్ళలో గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువ వచ్చింది కాబట్టి ఆ టైం నుంచి వైన్ తాగడం హార్ట్కు నయం కావచ్చున్న కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాము. అది వైన్ మట్టికే వర్తిస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ బియర్ కావచ్చు, బియర్ ఇస్ హార్మ్ఫుల్ టు హార్ట్. విస్కీ కూడా వీళ్ళతో లిమిట్ చేయమని చెప్తాము. కాకపోతే విస్కీకి వైన్కి పోల్చినప్పుడు 200 ml ఆఫ్ వైన్ సేఫ్ అంటాం కాబట్టి 45 ml ఆఫ్ విస్కీ సేఫ్ అంటాము. అది కూడా ఎంత తక్కువ చేయగలిగితే మంచిది తప్ప ఇది ఖచ్చితంగా తాగితే మంచిదని కాదు. తాగే వాళ్ళని తగ్గించమని చెప్తాను తప్ప కొత్త వాళ్ళని తాగమని ఎప్పుడు చెప్పను. హార్ట్ అటాక్ రావడానికి ముందుగా గుండె ఏవైనా సిగ్నల్స్ ఇస్తుందా? ఒకవేళ ఇస్తే ఎలాంటి వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి? అన్ఫార్చునేట్గా ప్రస్తుతం ఉన్న సైన్స్ పరంగా హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది అని టైమింగ్ ఇంకా కూడా చేయడానికి వీలు పడదండి. కాకపోతే మా అబ్జర్వేషన్లో చూస్తుంటాము, పేషెంట్స్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మందిలో ఒక 3-4 వీక్స్ నుంచి లైట్గా పెయిన్ రావడము, ఆయాసం జరుగుతుంటుంది. మనం ఆ చిన్న చిన్న సింటమ్స్ను ఎర్లీగా చెక్ చేయగలిగితే హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు. మన దగ్గర చూసే వల్ల చాలా మందిలో నిన్న మార్నింగ్ పెయిన్ వచ్చి ఉంటుంది, ఇవాళ పెయిన్ వచ్చి ఉంటుంది, ఈవినింగ్ వస్తారు. అట్లా అంటే మనకు పెయిన్ వచ్చినాక వార్నింగ్ సైన్స్ వస్తుంటాయి. వార్నింగ్ సైన్స్ని గమనించిన వాళ్ళకి ఏంటంటే మనకు ఎర్లీగా ట్రీట్ చేసి హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు. వార్నింగ్ సైన్స్ గమనించడం వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రైమరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇనీషియల్ వార్నింగ్ సైన్స్, చెస్ట్ పెయిన్ వచ్చినా,
కొంచెం ఆయాసం వచ్చినా దడగా ఉన్నా ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా వెళ్తే మంచిదండి. నెయ్యి ఎక్కువగా వాడడం గుండెకు మంచిదేనా? అలాగే మనం వాడే నూనెలో ఎలాంటి నూనెను వాడడం మంచిది? ఇండియన్ కార్డియాలజిస్టులు ఎవరు కూడా నెయ్యికి అగెన్స్ట్గా మాట్లాడరండి. బికాస్ అంటే దాని మీద పెద్దగా స్టడీస్ లేకున్నా కూడా ప్రతి కార్డియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ నెయ్యి పెద్ద హార్మ్ఫుల్ కాదని, ప్రొవైడెడ్ మనము లిమిట్లో తీసుకోగలితే. సో నెయ్యి మీద 1 స్పూన్ 2 స్పూన్స్ డైలీ వాడితే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. అంతే మాత్రాన దీని మీద డేటా ఉందంటే లేదు, దీని మీద డేటా లేదు. కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద మోస్ట్ ఆఫ్ అస్ ఫీల్ దట్ 1-2 స్పూన్స్ ఆఫ్ గీ షుడ్ నాట్ హార్మ్ అండి, ప్రొవైడెడ్ మనం ఇంకో రకంగా ఆయిల్స్ కూడా తగ్గియగలితే. మనం ఆయిల్స్ తింటా ఉండి ఫ్రైడ్ ఫుడ్ తింటా ఉండి నెయ్యి వేసుకున్న మటుకు మంచిది కాదు. హార్ట్ అటాక్, గుండె జబ్బులు, నూనె ఇది పెద్ద టాపిక్. స్టిల్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. నేను చాలా మటుకు మన సైన్స్ పరంగా పూర్తిగా ఆన్సర్స్ తెలీదు. కాకపోతే మన గ్రీక్ స్టడీస్ కావచ్చు, కొన్ని స్పానిష్ స్టడీస్లో ఒలీవ్ ఆయిల్ మీద మటుకే స్టడీస్ ఉన్నాయి. 30 ml ఆఫ్ ఒలీవ్ ఆయిల్ వాడగలిగితే డైలీ అంతవరకు గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దాన్ని మనము పల్లి నూనెకు, కొబ్బరి నూనెకు ఈక్వేట్ చేయలేము. ఈ కొబ్బరి నూనె కానీ, పల్లి నూనె కానీ, ఈ నువ్వుల నూనె కానీ ఇవన్నీ కూడా క్యాలరీ ఫుడ్ కాబట్టి వీళ్ళతో మటు క్యాలరీ పరంగా తగ్గించమని చెప్తాము. 30 ml పర్ డే ఇస్ ఒలివ్ ఆయిల్ హైయెస్ట్ లిమిట్ అండి. మనకు డేటా లేదు కాబట్టి వీ టిపికల్లీ రికమెండ్ 10 ml to 15 ml పర్ డే. అంతకంటే ఎక్కువ ఆయిల్ అవాయిడ్ చేస్తే మంచిదండి. ఈ స్పెసిఫిక్ ఆయిల్స్ అంటారా, మనకు యూజువల్గా హై ఫ్యాట్ అంటాము, అది పామ్ ఆయిల్లో ఉంటుంది, కోకోనట్లో ఉంటుంది, మిగతా వాటిలో తక్కువగా ఉంటుంది. సో ఈ 2 ఆయిల్స్ అనేది కొంచెం తక్కువ వాడితే మంచిది. ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల అవి గుండెకు ఎలాంటి చీటు చేస్తాయి? మనము డైట్ డివైడ్ చేయగలిగితే హార్ట్ పరంగా అబ్జర్వ్డ్ నెగిటివ్ డైట్ అంటే ఒకటి ఫ్రైడ్ స్టఫ్ అండి. అంటే ఈ సమోసాలు, బజ్జీలు, కచోరీలు ఆర్ ఇంట్లో చేసుకున్న అప్పాలు కూడా జనరల్గా మంచివి కావండి. సెకండ్ బిగ్గెస్ట్ ఎనిమీ అంటే సింపుల్ షుగర్స్ అంటాము. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, పళ్ళ రసాలు, కూల్ డ్రింక్స్, స్వీట్స్, బర్గర్స్, పిజ్జాస్, వీటితో ఏంటంటే సింపుల్ షుగర్స్ పెరిగిపోతాయి. ఒకటి వెయిట్ పెరుగుతారు, 2 బీపీ పెరుగుతుంది, 3 షుగర్ లేని వాళ్ళు షుగర్ ఎర్లీగా వస్తుంది, ఉన్న వాళ్ళు కంట్రోల్ తప్పుతుందండి. సో ఆహారపరంగా మనము సింపుల్ షుగర్స్ని, ఫ్రైడ్ ఫుడ్స్ని ఎంత లిమిట్ చేయగలిగితే అంత మంచిదండి. స్పెసిఫిక్గా మనం ఒకసారి 20-25 వయసు దాటినామంటే కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. కాకపోతే అలవాటు అనేది చిన్న వయసులో వస్తుంది. చిన్న వయసు నుంచి అలవాటు అనేది కొంచెం బెటర్గా ఉంటే మంచిదండి. చాలామంది బయట మిర్చీలు, బజ్జీలు, సమోసాలు తింటూ ఉంటారు. వాటిని తినడం మంచిదేనా? అవి తయారు చేసేవారు వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడతారు. అలా వాడవచ్చా? అవి తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మనకు ఫ్రైడ్ ఫుడ్స్లోనూ మరీను రీయూజ్డ్ ఆయిల్లో ఫ్రైడ్ చేసిన అస్సలు మంచివి కావండి. నార్మల్గా చూస్తున్నాం రోడ్ సైడ్లో బజ్జీలు వేస్తుంటారు, సమోసాలు వేస్తుంటారు. ఈ నూనె సేమ్ ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. దీంతో హై అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయండి. అస్సలు మంచిది కాదు అది. జనరల్గా ఈ మధ్యలో గవర్నమెంట్ కూడా డైరెక్టివ్ ఇచ్చింది చేయకూడదని. కాకపోతే మన కంట్రీలో రూల్స్ సరిగ్గా పాటించరు, ఉన్నాయి రూల్స్ అని పాటించరు. సో దీంతో ఏంటంటే రిపీట్ ఆయిల్స్లో రిపీటెడ్గా వాడిన వాళ్ళల్లో, డీప్ ఫ్రై చేసిన వాళ్ళలో ఫుడ్ అస్సలు మంచిది కాదు. వాళ్ళలో కొంచెము కొలెస్ట్రాల్ పరంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ హెల్తీ పాపులేషన్ అందరూ కూడా వారికి బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇంట్లో ఎవరికైనా గుండె జబ్బు ఉంటే మరీను కేర్ఫుల్గా ఉండాలండి. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి రిస్క్ కంట్రోల్ చేసుకుంటా ఉండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వాక్ చేయగలి, ఇబ్బంది లేకపోతే దే ఆర్ డూయింగ్ గుడ్ జస్టిస్ టు దెమ్. ఒకటి. రెండవది, ఇయర్లీ ఒకసారి వాళ్ళ రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అదే కాక ఈసీజీ కూడా సేమ్ చేయించుకుంటే మనకి ఏమన్నా హార్ట్ పరంగా వచ్చే అవకాశం ఉందా కూడా ఎర్లీ కనుక్కోవచ్చండి. ఎర్లీగా కనుక్కుంటే ఏంటంటే హార్ట్ స్ట్రోక్ రాకుండానో, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండానో కొన్ని మందులు కానీ కొన్ని పద్ధతులు కానీ ఉంటాయండి. అవి పాటిస్తే మనకు ఫ్యూచర్లో బెటర్గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ అన్నీను హార్ట్కి మంచిదేనండి. వాక్ కావచ్చు, స్విమ్ కావచ్చు, యోగా, అన్నీ మంచి. ఓన్లీ థింగ్ ఇది ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ, బాగా వెయిట్ ట్రైనింగ్ మటుకు ఒకటే కాంట్రవర్షియల్ అండి. ఎక్కువగా వెయిట్ ట్రైనింగ్ మటుకు హార్ట్ డిజీజ్ అనేది ఇంకా కూడా తెలియదు. అదర్వైజ్ ఎరోబిక్ యాక్టివిటీస్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, అన్ని స్పోర్ట్స్ కూడా హార్ట్కి మంచిదేనండి. ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది చేసుకోవచ్చు తప్ప హాఫ్ అన్ అవర్ 40 minutes ఏ యాక్టివిటీ చేసినా మంచిది. సినీ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత అంతకాలం ఎలా జీవించగలిగారు? బైపాస్ చేశాక కామన్గా వింటుంటాము డాక్టర్ గారు 10 ఏళ్ళకి ఏం కాదని చెప్తున్నారండి. ఇది ఒక రకంగా కరెక్ట్, ఒక రకంగా రాంగ్ కూడా. బైపాస్ తర్వాత ఇన్ని సంవత్సరాలు అంటూ అట్లా ఏమి ఉండదండి. మన ఎగ్జాంపుల్ మన ఫేమస్ ఫిల్మ్ స్టార్ నాగేశ్వరరావు గారు 35-40 years వరకు వితౌట్ కాంప్లికేషన్ ఉన్నారండి. రిపీట్ బైపాస్ చేయండొచ్చు,
బట్ వారికి నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్గా 35 to 40 years బాగున్నారు. అదే మాదిరి బైపాస్ చేసేమంత 10 years 5 years అని కాదు, యాక్టివ్గా ఉంటే లైఫ్ టైం బాగానే ఉంటారండి. యావరేజ్ బైపాస్ అనేది 8 to 10 years ఉంటాయి. అంత మాత్రం 8-10 years క్లోజ్ అవుతాయేం కాదు. క్లోజ్ వాళ్ళు 25-30, మా ప్రాక్టీస్ 25 years వరకు బైపాస్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో బైపాస్ చేశాక మనకి అది అయిపోతుందని భయపడకూడదు. బైపాస్ తర్వాత కూడా నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటాయి. మరో ఇంపార్టెంట్, ఈ బైపాస్ కానీ స్టెంట్ కానీ చేసేది పేషెంట్స్ను మోర్ ప్రొడక్టివ్గా బెటర్గా ఉందామని తప్ప వాళ్ళకు మరీ కట్టేసి పెడదామని కాదు. సో బైపాస్ చేశాక మీరు ఇంట్లో కూర్చొని పని చెప్పడం కాదు, యాక్టివ్గా ఉంటే మిగతా వారికంటే కూడా బెటర్గా ఉంటే మరీ మంచిది వచ్చే అవకాశం కూడా మళ్ళీ తగ్గుతూ ఉంటుందండి. డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నవారికి గుండె జబ్బులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి? డిప్రెషన్ తోటి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళలో హార్మోన్ చేంజెస్ వల్ల కొంచెం హార్ట్లో బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. సో డిప్రెషన్ ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కొంచెం ఎర్లీగా మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే కొంచెం సేఫర్ అండి. అదే కాకుండా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ సింటమ్స్కి లోన్ అవుతుంటారు. ఎవరికైతే హార్ట్ అటాక్ తర్వాత లోన్ అవుతారో వాళ్ళకు కూడా మళ్ళీ వచ్చే అవకాశం పెరుగుతుందండి. సో వాళ్ళు కూడా ఎర్లీగా సైకాట్రిక్ కన్సల్ట్ తీసుకుంటే మరీ మంచిదండి. డిప్రెషన్ వాళ్ళలో స్ట్రోక్ కొంతమందికి ఎర్లీగా వస్తుంది. అన్ఫార్చునేట్గా వాళ్ళలో మళ్ళీ డిప్రెషన్ పెరిగిపోతుంది. సో వీళ్ళు వాళ్ళ డాక్టర్ని ఎర్లీ కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా కేర్ తీసుకుంటే ఈ సైకిల్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుందండి.